హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీపీఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. నిన్న సాయంత్రం మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీపీఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసినట్లయితే అనౌన్స్మెంట్స్ దగ్గర ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించిన అప్డేట్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన వెబ్ నోట్ అయితే ఓపెన్ అవుతుంది. వీటికి సంబంధించిన వెబ్ నోట్ చూసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 12/2023 డేటెడ్ 8/12/2023 నోటిఫికేషన్కి సంబంధించి గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ మరియు లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించింది. వీటికి సంబంధించిన వెబ్ నోట్ చూసినట్లయితే అటెన్షన్ టు ది ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్ రిటన్ కన్వెన్షనల్ టైప్ ఎగ్జామినేషన్. ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కు సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించిన అప్డేటు. ఈ అప్డేట్లో మనం ఎగ్జామినేషన్ సెంటర్స్, ఎగ్జామినేషన్స్, లాంగ్వేజ్ మరియు పోస్ట్ ప్రిఫరెన్సెస్ మరియు ఇతర అప్డేట్లు అయితే ఈ అప్డేట్లో అయితే చేసుకోవచ్చు. ఈ అప్డేట్లో మనము ఎగ్జామినేషన్ మీడియము, అలాగే ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్, అలాగే పోస్ట్ ప్రిఫరెన్సెస్ మరియు జోనల్ ప్రిఫరెన్సెస్ మరియు ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్డేట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనకు అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in అనే వెబ్సైట్లో 9వ తారీఖు అంటే రేపటి నుంచి అయితే ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకు 16/8/2024 వరకు వీటి యొక్క అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ని మీరు అప్డేట్ చేయడం కోసం మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో అయితే లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్డేట్ చేయకపోతే ఏపీపీఎస్సిలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అయితే ఆటో అప్డేట్ అయితే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపటి నుంచి మీ యొక్క యూజర్ ఐడి లాగిన్ అయ్యేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రేపటికి మీకు క్లియర్గా ఎలా అప్డేట్ చేయాలో కూడా వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.